హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్. ఈరోజు మన రెసిపీ ఆంధ్ర స్పెషల్ ఉలవచారు. ఈ ఉలవచారు ఎంతో టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది ఈ ఉలవచారుని తీసుకుంటే. అలాంటి ఈ ఉలవచారుని నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటున్నాను. ఈ ఉలవల్ని మనము రోజువారీ డైట్లో తీసుకుంటే మనకు ఆరోగ్యానికి చక్కని పోషణను అందిస్తాయి. షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది, బీపీని కంట్రోల్లో చేస్తుంది. అలాగే ఉలవల్ని రోజు తీసుకుంటే మనము వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. దీంట్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకి కూడా చాలా ఉపయోగపడతాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఉలవల్ని తీసుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఉలవల్ని తీసుకోవాలి. కిడ్నీలో స్టోన్స్ కూడా ఉంటాయి కదా, వాటిని కరిగించే శక్తి ఈ ఉలవలకి ఉంటుంది. ఈ ఉలవల్లో ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇన్ని ఔషధ గుణాలున్న ఈ ఉలవల్ని మనము రోజువారీ డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది. ఇలాంటి ఈ ఉలవలతోటి నేను ఉలవచారుని తయారు చేశాను. ఇప్పుడు ఈ ఉలవచారుని నేను ఎలా చేశాను అనేది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఉలవచారును చేసుకోవడానికి నేను ఉలవల్ని తీసుకున్నాను. ఒక నైట్ నానబెట్టుకున్నాను. ఉలవల్ని 12 గంటల ముందు నానబెట్టుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. 1 కప్పు ఉలవలకి 4 కప్పుల వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను. ఇలా ఒక రాత్రంతా నానిన తర్వాత ఉలవలని ఆ నీరు పడవేయకుండా అదే నీరుతో కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. వీటిని కుక్కర్లో 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు చింతపండును నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఉలవలు కూడా ఉడికిపోయాయి. మెత్తగా ఉడికించుకోవాలి ఉలవలని. ఇలా ఉలవలు ఉడికించిన నీటిని పడవేయకుండా ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఈ వాటర్ తోటే మనం చారు చేసుకోవాలి. ఇలా ఉలవల్ని ఉడికించిన నీటిలో ఉప్పు వేసుకొని రోజు పరిగడుపున 1 గ్లాస్ తాగినట్లయితే మనము ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్,
తర్వాత మనము ఇప్పుడు ఉలవలు ఉడకబెట్టుకున్న వాటర్ని పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. అలాగే చింతపండుని కూడా నానబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా స్క్వీజ్ చేసుకొని చింతపండు వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉలవల పేస్ట్, అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత మూత తీసుకొని దీంట్లో కావాలి అనుకుంటే చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా ఒకసారి మంచిగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు రెడీ. ఇది వేడివేడి అన్నంలోకి కానీ రాగి సంకటిలోకి కానీ వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్పెషల్ ఉలవచారు రెడీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట సింబల్ని కూడా నొక్కినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.